శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు. దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం. ఎందుకంటే ఏజెన్సీస్కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతూ ఉంది. ఫైనల్గా దీనికి టోటల్గా 500 టన్స్ లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడు, ఇంకొక సైడ్ 300 టన్స్ లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్, థర్డ్ ఒక బ్యాకప్ క్రెయిన్, ఈ 3 క్రెయిన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో. అదేవిధంగా ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి గట్టర్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా అప్రూవ్ చేశారు రైల్వే అధికారులు. ఇంకా రైల్వేలో ఒక్కటే పెండింగ్ ఉంది. ఒకటి మనకు ఆ ఏరియాలో ఒక రైల్వే ల్యాండ్ ఉంది పిల్లర్ దగ్గర, దాన్ని కూడా రైల్వే బోర్డుకి వెళ్ళిపోయింది అంతా క్లియర్ చేసుకొని. సో మెజారిటీ పనులు రైల్వే వాళ్ళే క్లియర్ అవుతూ ఉన్నాయి శంకర్ విలాస్ బ్రిడ్జ్. ఇంకా ఓన్లీ